నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితురాలు, అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆరోగ్య సమస్యలతో చాలా సతమతం అవుతున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకటి దాని తర్వాత ఒకటి, ఇది అయిపోయింది అనుకుంటూ ఇంకోటి రావటం. ఒకసారి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది నిజంగా చాలా ఐశ్వర్యం కదా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా తీసుకుంటుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యమే అసలు సిసలైన ఐశ్వర్యం. ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి పాడవటం అంటూ మొదలైంది అంటే అమ్మ బాబోయ్. అందుకు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకి ఆర్థికంగాను ఇబ్బంది, శారీరకంగా ఇబ్బంది. డెఫినెట్లీ. ఇక నేను కూడా చాలా సతమతం అయ్యా స్కిన్ ఎలర్జీతో. ఇంచుమించు 10 years రకం అనమాట. దాని నుంచి బయటపడడం అనేది అది గురువు యొక్క అనుగ్రహం. నన్ను నడిపించిన గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా. ఎనీవేస్, ఈ ఆరోగ్యం విషయంలో ఎట్లా మంచి అంటే స్వస్థత కలగాలి ఒకరికి, ఆరోగ్యం విషయంలో ఎప్పుడు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు సహజంగా మనకి ఎవరికైనా అంటే మనం జ్యోతిష ప్రకారంగా కానీ చూసుకుంటే రోగస్థానాన్ని బట్టి రోగస్థానం ఉంటుంది. మనకి షష్టమ స్థానం, షష్టమం అంటే సిక్స్త్ ప్లేస్. సో మనకి షష్టమ స్థానంలో కానీ మనకి ఆ యొక్క ప్రభావం కానీ ఎక్కువగా ఉంటే ఆ దాంట్లో ఉండే గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ వ్యక్తికి రోగం అనేది నిర్ధారణ అనేది జరుగుతుంది. అంటే కొంతమందికి చూడండి, కొంతమందికి క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్లో రకాలు ఉంటాయి. అందరికీ క్యాన్సర్ అంటే ఒకేలా ఉండదు. అలాగే కొంతమందికి ఏదో మైగ్రేన్ అనో లేకపోతే రకరకాల వ్యాధులు ఉంటాయి. అంటే గ్రహాలు మనకు ఉండే నవగ్రహాల ఆధారంగానే మనకు బయట నుంచి ఎక్కడి నుంచో రావు. వాటి ఆధారంగా వాటి యొక్క ఉండే స్థితిగతులను బట్టి, అవి ఉండే ప్లేసులను బట్టి, అవి ఉండే గ్రహాల యొక్క కలయికలను బట్టి, దృష్టిలను బట్టి మనకి ఈ యొక్క రోగాలు రావడం అనేది జరుగుతుంది. శారీరక ఇబ్బందులు కొంతమందికి శారీరకంతో పాటు మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఇబ్బందే శారీరక ఇబ్బందిగా కూడా మారుతుంది, పరిణామం చెందుతుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు చాలా మైల్డ్గా ఉంటారు. కొన్ని లేదా తెలివి లేదా అంటే కొంతమందికి అది ఇంట్రెస్ట్ ఉండదు, నలుగురిలోనూ కలవలేరు, ఏది మాట్లాడలేరు, ఏది చేయలేరు, లేకపోతే ఒక జోన్లో ఉంటారు, పూర్తిగా ఒక జోన్లో ఉంటారు. అలాగే కొంతమంది అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, అబ్బా ఎలా ఈ పిల్లలతో పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ డెలివరీస్ కను ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరికి తట్టుకునే శక్తి లేదు. ఫ్రీ డెలివరీస్ తట్టుకునే శక్తి అస్సలు లేదు ఎవరికి. అంత ఫ్రీ డెలివరీ ఏంటక్క, నేను విన్నాను కదా, అసలు మొయ్యడానికి కూడా ఓపిక లేదు. అదే 9 వచ్చేసిందంటే అంటే ఏదో ముహూర్తం పెట్టి ఇచ్చేసుకోవడం, చేసేసుకోవడం. కానీ యాక్చువల్గా అది మనకి నిజంగా అలాంటి జాతకాలు మనం వాళ్ళ కర్మ ప్రారంభాన్ని అయితే తొలగించరు. ఏదో జాతకాన్ని అయితే మనకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. 100 ఏళ్ల జీవితం ఒక బిడ్డది, మొయ్యలు ఇంకొక 1 week, 9th month వచ్చేసిందంటే ఇంకా 1 week, 4 weeks మాత్రమే. అవును, మొయ్యలేను డాక్టర్స్ చెప్పేవారు. అదే ఇప్పుడు దానికి తగ్గట్టుగా కొంతమంది వైద్యులు, కొంతమంది, నేను అందరినీ ఏమనాలి, కొంతమంది కూడా వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు, తీసేస్తే సరిపోతుందని ఇబ్బందులతో కూడా ఉండడం. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే గర్భ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు బాగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడతారు. లేకపోతే ఒకరికి షుగర్ ఉంది, షుగర్తో ఎక్కువ బాధపడుతున్నారు, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఇలా రకరకాల మానసిక శారీరక ఇబ్బందులు ప్రతి వాటికి కూడా మనకి విష్ణు సహస్రనామంలో మనకి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని ప్రతిరోజు పఠనం చేసుకోవడం ద్వారా మనకి ఆ యొక్క రోగం ఏదైతే దీర్ఘకాలిక రోగం ఉందో అది నయం అవ్వడం అనేది జరుగుతుంది. ముందు ఉపశాంతి పొందుతుంది, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ విష్ణువు స్థితికారకుడు. స్థితికారకుడైన విష్ణువు ఏం చేస్తాడు, మనం కదలడానికి అంటే మన నడవడికి కానీ మనకి వర్తమానం అంతా కూడా ఆయనే కదా మనకి. కాబట్టి అలాంటప్పుడు మనం పోషించడానికి కానీ మన రక్షించడానికి కూడా ఆయనే కారకుడు. స్థితిగతిని మారుస్తాడు, అన్ని మారుస్తాడు. అంటే ఎందుకంటే ఎప్పుడైతే మనకి స్థితి మారుతుందో ఆటోమేటిక్ గా మనకి ఈ గతి మారుతుంది, గతి మారితే స్థితి మారుతుంది. రెండిటికి చాలా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి అలాంటి దానికి విష్ణు అందులో తొందరగా మనకు అనుగ్రహించడం అనేది జరుగుతుంది. విష్ణు తొందరగా అనుగ్రహిస్తారా?
కరెక్ట్ గా మనం గాని పట్టుదలతో చేస్తే నిజంగా విష్ణు తొందరగా అనుగ్రహించడం అనేది జరుగుతుంది. బయట నానుడు ఏంటంటే ఈశ్వరుడే చాలా సులభుడు, విష్ణు ఈశ్వరుడు అంటే విష్ణువు ఈశ్వరుడు హరహర అన్న నీళ్లు పోస్తే ఆగిపోతుంది. ఇక్కడ విష్ణు అలంకార ప్రియుడు, అలంకారం చేస్తే ఆయన అంతే. అందుకనే మనకి ప్రతిదానికి ఉంటుంది కదా, ఆయన అభిషేక ప్రియుడు, ఈయన అలంకార ప్రియుడు. కాబట్టి ఈయనకి అలంకరణ చేసి, అంటే ఒక్క అలంకరణ అంటే మనం ఏదో 10 కిలోలు పూలు తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేయడం అని కదా, మన మనసు అనే పుష్పాన్ని అక్కడ అర్పించాలి. అక్కడ బయట నుంచి తీసుకువచ్చిన ఏవో కోసిన పూలో, లేకపోతే పొద్దున్నే మనం వాకింగ్కి వెళ్ళి వచ్చిన పూలో కాదు, మన నిర్మలమైన మనసుతో కూర్చుని నేను ఇక్కడ కూర్చుని నాయన పరమాత్మ, నేను నీకు నా మనసు అనే పుష్పాన్ని సమర్పిస్తున్నాను అని ఒక్క 10 నిమిషాలు కూర్చుని చదివినా కూడా మనకి ఆ విష్ణువు మన అనుగ్రహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించింది అసలు ఎన్ని రోజులు చేసుకోవాలి, అసలు మన ఆ శ్లోకం ఏంటి, ఎలా చదువుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. తప్పకుండా. అమృతాంశుద్వో భాను శశి బిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. ఇది రోజు ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. మీ వీలైనన్న రోజులు మీకు ఏదైతే మానసిక ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే శారీరక ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగే వరకు చదువుకోండి. అంటే అవి తొలగే వరకు అంటే అవి జీవితాంతం చదువుకోవాలంటే కాదు, ఇది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్. ఒక 10 రోజులు అవ్వగానే కొంత మార్పు కనపడుతుంది, ఒక 15 రోజులు అవ్వగానే కొంత మార్పు. అలా కొన్నాళ్ళు చదివేటప్పటికి అది మార్పు ఆటోమేటిక్గా, ఆ మార్పు అనేది మీలో మార్పు మీరే చూసుకోవడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా దీనికి ఏమి నైవేద్యాలు, వాటికి మనకు ఉన్నదే ఏదైనా ద్రాక్ష పండు కావచ్చు, ఎండు ఖర్జూరం కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఏమీ లేవు, ఓ పానకం కావచ్చు, లేదా వడపప్పు పానకం కావచ్చు, ఏదైనా సరే మనం ఇక్కడ విష్ణువుకి నైవేద్యంగా చేసుకోవచ్చు. మహానైవేద్యం అలవాటు ఉన్నవాడు మహానైవేద్యం చేసుకోవచ్చు. అలాగే దీనికి 7 సూతకంలో ఉన్నవాళ్ళు చదువుకోకూడదు, ఏమీ లేదు, అందరూ చదువుకోవచ్చు. ఇది శ్లోకమే కదా, సారి మనం ఈ యొక్క ఇబ్బందుల నుండి బయటపడడానికి కాబట్టి ఇది ఎవరైనా చదువుకోవచ్చు. రైట్. ఎవరి కోసమైనా మనం చదవచ్చా? ఇప్పుడు పిల్లాడు ఏదైనా ఇబ్బందిగా ఉంది, యాక్సిడెంట్ అయింది, లేకపోతే స్వస్థత లేదు, లేకపోతే చిన్న పిల్లలకు కొంతమంది ఎన్నిసార్లు హాస్పిటల్స్ కి తిప్పుతూ ఉన్నా వాళ్ళకి ఒకే రకమైన ఇబ్బంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. అప్పుడు తల్లులు పిల్లల కోసం చదవచ్చు. ఇప్పుడు రోగి చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రోగి యొక్క బంధువులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరో ఒకరు చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలైనా చదవచ్చు, లేదు స్నేహితుడే అయ్యి ఉండొచ్చు, చదువుకోవచ్చు, తప్పేమీ లేదు. ఒకరి హితం కోసం ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని, మనకి సంబంధం లేకపోయినా ఒకరి మంచి గురించి మనం చేసినప్పుడు ఎప్పుడు నిజంగా ఆ భగవంతుడు కరుణించడం అనేది, అతి శీఘ్రంగా కరుణించడం అనేది జరుగుతుంది. డెఫినెట్లీ ఇంకొకరి కోసం పరోపకారం అదే ఖచ్చితంగా మాధవుడికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా అది లోపిస్తోంది ఈ మధ్య కాలంలో. ఎంతసేపు మనం ఏమిటి, మనకేమిటి, మనకేం జరుగుతుంది, సరే మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా చక్కగా విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఆ మంత్రాన్ని పూర్వ సువాసనలు అందరూ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.